Hi, this is Priya. Welcome to Direct News. అమౌంట్ వచ్చినాయి రైతు బంధు కింద వచ్చినాయి. ఇప్పుడు స్కీమ్ మార్చినాక రైతు భరోసా పెట్టినాక సర్వే నెంబర్ ఏమైనా మారినాయా? దాని బ్యాంకర్లు ఇట్లా ప్రభుత్వమే 60-40 లెక్క పొందుతుందా? గతంలో పడేయి కదా మేడం, ఈ సర్వే నెంబర్ గతం ఆల్రెడీ పడుతున్నాయి, ఎక్కువ పడేయి కదా. ప్రాబ్లం కూడా చెప్పట్లేదు మీరు కూడా, అధికారులు కూడా దీని మీద వాళ్ళకి మెసేజ్ రాను బ్యాంక్ వెళ్ళి చూడంటారు. అది మాకు పడలేదు కాబట్టి మీరు ఏమన్నా ప్రాసెసింగ్ అంటే అసలు ప్రాసెసింగ్ దేనికి? బ్యాంక్ ప్రాసెసింగ్ 3 ఎకరాలు ఆల్రెడీ విడుదల చేస్తూనే ఉంది. సమాధానం నోటీస్ కూడా తగ్గాడు డబ్బులు బాటోళ్ళు త్వరలో ఎందుకు మరిగా మిమ్మల్ని బూడి కాడు మొత్తం చెప్పేవాడి కెమెరాలు పెట్టి ఆడాడక్కడ క్రాప్ వేసిరా క్రాప్ వేసి ఒకళ్ళు మా భూమి క్రాప్ వేయనట్టు పడదా? మాకేదో మా భూమి క్రాప్ వేయనట్టు పడ రైతు బంధు రాకపోతే దండగ లేదు. అది భూమిలో లేదు. అది మాకు సమస్య. రైతులకు సరైన సమాధానం ఇవ్వటం లేదు. రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు ఇటు విషయాన్ని గమనించి వెంటనే ఈ రైతులకి అందరికీ కూడా అందుబాటులో ఉండి ఈ రైతు బంధుని అందరికీ పూర్తి స్థాయిలో వేయవలసిందిగా ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం. రైతులు వచ్చి రైతు బంధు పడలేదని అడిగితే వాళ్ళు సరైన సమాధానం లేక కంప్యూటర్లో చూడమంటే కంప్యూటర్లో చూసే పరిస్థితి లేదు. ఆ కంప్యూటర్లు పనిచేయట్లేదు అంటున్నారు. కాకపోతే ఆ సెల్లులో చూసి ఆ సెల్ అది అరకొరగా ఉండే సెల్లో చూసి మీకు పడలేదు, మీకు లేకపోతే అది ప్రాసెసింగ్లు ఉంది అని ముఖాయిస్తడం జరుగుతూ ఉంది. ఆ కంప్యూటర్లు కూడా పనిచేయటం లేవు, కంప్యూటర్లో నెట్ పనిచేయటం లేదు, కంప్యూటర్లు కూడా చూడటం లేదు. అధికారులు ఏవో గారు కూడా అందుబాటులో లేరు. వీళ్ళు ఇప్పుడు ఈ అధికారులంతా కూడా అందుబాటులో ఉండి రైతులకి